అందరికీ! ఈరోజు మా అమ్మ గోధుమ రవ్వతో కట్టె పొంగల్ చేసిందనమాట. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరెప్పుడన్నా అలా చేసుకొని ఒక 10-15 మినిట్స్‌లో తినేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. తప్పకుండా ట్రై చేయండి. సో, ఆ రెసిపీ ఏంటో ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి హీట్ చేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో మనం కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు అండ్ మిరియాల పొడి కూడా వేసుకొని వీటిని బాగా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకొని, మనం అందులో రవ్వ కూడా వేసుకొని గోధుమ రవ్వ ఒక 2 నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి అందులో కొద్దిగా ఉప్పు అండ్ తగినంత వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక 10 మినిట్స్ ఇది ఉడికిన తర్వాత మూత తీసుకొని అలా కలుపుకొని వేడి వేడిగా మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటదనుకోండి. మీరు కూడా ట్రై చేయండి.